నమస్తే. భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థల్లో ఇబ్బంది అయింది. విడిపోవడానికి కారణాల గురించి మనం ఈరోజు ఈ వీడియో చేయడం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్త. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుగానే వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. ఆయన మొన్న ఓడిపోవడంతో ఆయన ఆలోచన వేరే మారిపోయింది. తల్లి చెల్లి ఇచ్చిన ఆస్తులను గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళను రాజశేఖర రెడ్డి గారిని దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ట్రిబ్యునల్ వెళ్ళాడు. రాయలసీమలో ముఖ్యంగా మనం గమనిస్తే ఆస్తుల కోసం మర్డర్లు చేసుకునే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే, తనకు సంబంధించిన వారసులకు మన ఆస్తి వెళ్ళిపోవాలని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి స్వార్థపరుడు, ఆస్తి నాకే రావాలి, అన్నీ కూడా నాకే రావాలని డబ్బుల గురించి ఆలోచన చేసే వ్యక్తి. ఆయనకు ఒక భార్య, ఇద్దరు కూతురు. అయినప్పటికీ ఆస్తుల్లో అంతా నాకే కావాలని చెప్పేటువంటి ఆయన. ఈ యొక్క భారతదేశంలో లేదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో డబ్బులకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అంటే, డబ్బు లేకపోతే ఎవడూ బతకలేడు. డబ్బు అనేది మస్ట్ అండ్ షుడ్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్లో భాగంగానే షేర్ మార్కెట్ ఇంకోటి కూడా దాంట్లో కూడా లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, అదేవిధంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసేది, వివిధ రాజకీయ పార్టీలు ఇంకోటి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం ఈరోజు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, భారతదేశంలోనే ఈ యొక్క ఇష్యూస్ అన్నీ కూడా కుటుంబ వ్యవస్థలో చిన్నాభరణమైంది. అదంతా కూడా మనం ఈరోజు విశ్లేషణ చేయాలంటే 4 గంటలు 6 గంటలు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారో, ఎందుకు చేశాడో ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, షర్మిల ఈజ్ ఎ రైట్ పర్సన్. రాష్ట్ర తెలంగాణ తల్లి అత్తగారిండ్ల గురించి కొట్లాడినటువంటి షర్మిల గారిని ఆస్తి రాకుండా కోర్టులో కేసు ఫైల్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఎందుకు ఏం చేశాడు అంటే, అది ఇక్కడ మనకు అప్రశ్నం. కానీ సొంత తల్లి చెల్లెలు ఎంతో సాయం చేసిన వాళ్ళని ఆయన వదిలిపెట్టేశాడు. ఆయన అధికార మదంతో ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ఉంటామని 5 సంవత్సరాలు కొలాప్స్ అయిపోయాడు. ఇది యథార్థం కాదా అని ప్రజలు అడుగుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని మీ అందరూ తెలుసు. కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే నా నోటితోటి ఆయన గురించి చెప్పేది, మనకు ఆడపరిచిన షర్మిల గురించి కానీ వీళ్ళందరూ కూడా కామెంట్ పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.